పెన్సిల్వేనియాలో కనిపించిన భారీ మెగాలోడన్ గోల్డ్ ఫిష్. ఇటీవల అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఒక నీటి వనరులో, బహుశా సరస్సు లేదా నది, చాలా పెద్ద సైజు గల గోల్డ్ ఫిష్ కనిపించింది. దీన్ని ఆసక్తిగా మెగాలోడన్ గోల్డ్ ఫిష్ అని పిలిచారు. అయితే ఇది నిజంగా మెగాలోడన్ కాదు, కేవలం ఒక జోక్ లాంటి పేరు. మెగాలోడన్ అంటే పురాతన కాలంలో ఉన్న భారీ షార్క్ జాతి, కాని ఇది కేవలం సాధారణ గోల్డ్ ఫిష్ మాత్రమే, కానీ అసాధారణంగా పెద్దది. ఈ గోల్డ్ ఫిష్ సాధారణంగా మనం ఇళ్లలో అక్వేరియంలో పెట్టుకునే చిన్న చేప కాదు. ఇది సుమారు 12 నుండి 15 ఇంచులు, 30 నుండి 38 సెంటీమీటర్లు పొడవు ఉండొచ్చని అంచనా. అంత పెద్ద సైజు గోల్డ్ ఫిష్ సహజంగా నీటిలో కనిపించడం అరుదు, అందుకే ఇది వార్తల్లోకి వచ్చింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి చేపలు ఎవరైనా పెంపుడు జంతువుగా పెట్టుకుని, తర్వాత అది పెద్దదవడంతో సరస్సులో లేదా నదిలో వదిలేసి ఉండొచ్చు. అక్కడ అది తినడానికి సరిపడా ఆహారం దొరికి, ఇంత పెద్దగా పెరిగి ఉంటుంది. ఎందుకు ఆసక్తికరం? ఈ సంఘటన జనాలను ఆశ్చర్యపరిచింది ఎందుకంటే, గోల్డ్ ఫిష్ అంటే చిన్న, అందమైన చేపగా గుర్తుండిపోతుంది. కాని ఇది అంత పెద్దగా, సహజ నీటిలో కనిపించడం వింతగా అనిపించింది. కొందరు దీన్ని మానస్టర్ ఫిష్ అని కూడా సరదాగా పిలిచారు. అంతేకాదు, ఇలాంటి చేపలు స్థానిక జల వ్యవస్థలో సమస్యలు తెచ్చే అవకాశం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు, ఎందుకంటే ఇవి ఇతర చిన్న చేపలను తినేసి సమతుల్యతను దెబ్బతీయొచ్చు. ఇది చిన్న వార్తలాగా అనిపించినా, ప్రకృతిలో ఊహించని విషయాలు జరుగుతాయని, మన చర్యలు పర్యావరణంపై ఎలా ప్రభావం చూపుతాయని గుర్తు చేసే సంఘటన ఇది.